హాయ్ అండి. వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎప్పుడైనా చపాతీతో నాన్ వెజ్ కర్రీని ట్రై చేశారా? చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నేను చపాతీ పిండిని రెడీ చేసుకుంటున్నాను. నేను ఒక గిన్నెలో 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో కొంచెం సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటున్నానండి. పిండి ముద్దలాగా చేసుకుంటున్నాను. ఈ చపాతీ పిండిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనిలో. ఇలా ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు చపాతీ పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయండి, ఎంత సాఫ్ట్ ఉంటాయి చపాతీలు. ఇలా కొంతసేపు నానిన తర్వాత ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని నాకు కావాల్సినంత సైజులో ఉండల్లా చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇలాగే పిండి మొత్తం రౌండ్ బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో కర్రీ కోసం నేను ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇందుకే నేను ఏం కర్రీ చేస్తున్నాను చెప్పలేదు కదా. ఈరోజు చపాతీలోకి కైమా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను ముందుగానే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసేసి దాంట్లో కొంచెం పసుపు, మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి చపాతీతో నాన్ వెజ్ కర్రీ ఇష్టమో చెప్పండి. నాకైతే వెజ్ కర్రీసే నచ్చుతాయండి. కానీ మా బావకేమో నాన్ వెజ్ కర్రీస్ కావాలి. మా ఇద్దరికి ఎప్పుడు ఇదో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ ఫైనల్గా వాళ్ళకి నచ్చిందే చేయాలి కాబట్టి నాన్ వెజ్ కర్రీయే చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గేదాకా మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకొని దీనిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కైమాని యాడ్ చేసుకోవాలండి. కైమా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విషయంలో మాత్రం మా పిల్లలు కూడా ఫుల్ సపోర్ట్ వాళ్ళ డాడీకే ఇస్తారు. ఆయన ఏది చేయమంటే వాళ్ళకి అదే నచ్చుతుంది. ఇంకా నాకు తప్పదు, అదే తినాలి నేను కూడా. ఇలా బాగా ఫ్రై అయిపోనివ్వాలి. ఇప్పుడు కైమాలో ఉన్న వాటర్ కూడా మొత్తం పోయేలాగా మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాము. తర్వాత ఇదిగోండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాము. నేను అల్లం, వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఇందులో ఒక పెద్ద టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి ఇవి. ఇలా గసగసాలు కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మటన్ రెసిపీస్కి బాగా టేస్ట్ వస్తుంది, గుజ్జు కూడా వస్తుంది అన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఈ కారం కూడా బాగా ఫ్రై అనివ్వాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కావాల్సినంత వాటర్ పోసుకోవడమేనండి. మామూలుగా మటన్ రెసిపీస్ ఏదైనా కుక్కర్లో చేస్తే ఫాస్ట్గా అవుతుంది, బాగా ఉడుకుతాయి కూడా. కానీ మా ఇంట్లో వాళ్ళకి కుక్కర్లో చేస్తే అంతగా నచ్చదు. దానివల్ల నేను ఇలా కడాయిలో చేస్తున్నాను. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కారం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకున్నానండి, ఎందుకంటే కైమా అనేది కొంచెం ముదురుగా ఉంది. అందువల్ల కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. అది కనుక లేతగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఇలాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. దీన్ని ఇలాగా పక్కకు పెట్టేసుకుందామండి. ఈలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి బాల్స్ ఉన్నాయి కదా, వీటిని చపాతీ చేసేసుకుందాం. ఇప్పుడు చపాతీ రెడీ చేస్తున్నాను. ఈ లోపు నా కర్రీ ఉడుకుతూ ఉంటుంది, నేను చపాతీ చేస్తున్నాను. చపాతీలు ఇలాగా చేసుకుని, చపాతీలు రౌండ్గానే రావాలని ఏం లేదు కదండి. నాకైతే ఒక్కొక్కసారి రౌండ్గా వస్తాయి, ఒక్కోసారి రకరకాల షేపుల్లో వస్తూ ఉంటాయి. నేను ముందుగానే పాన్ హీట్ చేసి పెట్టుకున్న దాని మీద ఈ చపాతీ వేసి బాగా అటు ఇటు తిప్పుతున్నాను అనమాట. పెళ్ళికి ముందు మా అమ్మ చపాతీ కాల్చవే అంటే గరిట దూరంగా పెట్టి కాల్చేదాన్ని నేను. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేనే డైరెక్ట్గా చేతితో పెనం మీద వేసేస్తున్నాను. నేనేనా అనిపిస్తుంది, చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. అంతే కదండి, పెళ్ళైన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోతాం మనం. ఇలా బాగా 2 వైపులా కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే చపాతీ ఈవెన్గా కాలుతుందనమాట. ఇలా ఆయిల్ వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇష్టమైతే ఈ చపాతీలో బటరు లేదా నెయ్యి ఏదైనా వేసి కాల్చుకోవచ్చండి, మన ఇష్టం అది. ఇలా బాగా కాల్చుకోవాలి 2 వైపులా.
ఇదిగోండి పక్కన కర్రీ కూడా రెడీ అయిపోతూ ఉంది, ఫైనల్లో ఉంది. ఈ చపాతీ ఇలాగా బాగా రెండు వైపులా బాగా కాలిపోయింది. ఇలా అన్ని చపాతీలు కాల్చేసుకున్న తర్వాత వీటిని హాట్ బాక్స్లోకి తీసేసుకోవడమేనండి. ఇలా వేడివేడిగా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.